నేను ఒక 10 minutes కాదు 5 minutes తీసుకోండి. నేను అనేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కారణం ఏంటంటే ఒక సునామీ వచ్చిన తర్వాత ఆ సునామీని సరి చేసుకోవడానికి మనం ఎక్కువ తీర ప్రాంతం కాబట్టి కరెంటు పోలిసిపోతూ ఉంటాయి, అగ్రికల్చర్ దెబ్బతింటుంది, అసలు ఏ చేయాలో కూడా అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉంటాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని ముందు సరి చేసుకుంటా పట్టడానికి 1 year పట్టింది. ఆ తర్వాత వాళ్ళు చేసిన అవినీతి కేసులు, వాళ్ళు చేసిన అరాచకాలని ఒక ట్రాక్లో పెట్టి పోలీస్ సిస్టమ్ను కానీ రెవెన్యూ సిస్టమ్ను కానీ అన్నీ కూడా దారుణమైన పరిస్థితిని ఇవాళ ట్రాక్లో పెడతానికి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఇవాళ ఏంటంటే కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం డెవలప్ కాబోతుంది అనేది ఎలక్షన్ ముందు చెప్పాం. ఇవాళ ఆ డెవలప్మెంట్ గురించే మెయిన్ ఫోకస్ పెట్టాం. అలా పెట్టినా కూడా ఇవాళ టార్గెట్ ఏంటి, మెయిన్ అమరావతిని కంప్లీట్ చేయాలి. అమరావతిని కంప్లీట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్టు దరిదాపుగా 15,000 కోట్లు ఏడీపీ, 12,000 కోట్లు హడ్కో, ఒక 5,000 కోట్లు జర్మనీ, తర్వాత బాండ్స్ ద్వారా 22,000 కోట్లు మొన్న మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే అక్కడ నెంబర్ 1 ఆ రైతుల ద్వారా అక్కడక్కడ డిస్టర్బెన్స్ క్లియర్ చేయటం, ఆయన పేపర్ ద్వారా సాక్షిలో రేట్లు ఎక్కువ పెట్టారు, ఇందులో అవినీతి జరిగిందని చెప్పి ఒక మాఫియాలాగా దాని మీద అది ఒక పాపులెట్ లాగా తయారు చేసి దాని మీద జనాల్లో ఒక నెగిటివ్ ప్రచారం చేయటం, మునిగిపోతుందని చెప్పి మొన్న వారం పడితే అక్కడెక్కడో గోతుల్లో ఉంటే 5 ఫోటోలు తీసి అది చేయటం. అంటే ఒక నెగిటివ్ ప్రచారాన్ని అమరావతి మీద చేయటం అనేది నెంబర్ 1గా పెట్టుకున్నాడు. రెండోది ఏంది, ఈ రాష్ట్రానికి మెయిన్ మీరు కనుక ఒకసారి పోలవరం, ఆయన 5 సంవత్సరాల్లో అనిల్ ఒక మంత్రి మారాడు, అంబటి రాంబాబు ఒక మంత్రి మారాడు. ఒక్క 70% ఉన్నదాన్ని 72% చేశారు. 2% తప్పితే ఏమీ చేయలే. వాళ్ళు కాంట్రాక్టర్లు మార్చారు. అదేమంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఇంకా దాన్ని నాశనం చేశారు. ఇవాళ పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి 2027 జనవరికి ఓపెన్ చేయాలనేది టార్గెట్ అయితే దాన్ని కూడా ఇవాళ చేయడం లేదు. ఇవాళ చూడండి, నిన్న రామానాయుడు గారు ఒక పక్కన బనగచర్ల అంటే పోలవరం టు బనగచర్ల ప్రాజెక్టు మీద పెడితే వెంటనే తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలందరూ ఒక అఖిలపక్ష సమావేశం చేసుకొని అది చేయడానికి వీల్లేదని మాడుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం ఆ మిగతా పార్టీలు కూడా ఒక్క జగన్ తప్పితే దీని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ రాష్ట్ర సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యత కానీ బాధ్యత కన్నా ముందు డౌట్ ఏంటంటే కాదు, అసలు ఆయనకు తెలుసా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు లింక్ ప్రాజెక్ట్ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి, ఏమవుతుందని నాకు డౌట్. అంత చదివే ఓపిక లేదు. మీరు చెప్పింది కరెక్ట్ రిషి గారు. ఆయనకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. బనకచర్లు అంటే అది ఏదో అనుకుంటాడు, ఆయన మిఠాయో ఏదో అనుకుంటాడు తప్పితే ఆయనకు దాని మీద అవగాహన ఫోకస్ కూడా పెట్టాడు ఆయన. ఇవాళ ఆ ప్రాజెక్టు మీద నిన్న వాళ్ళ ఎంపీలందరూ మీటింగ్ పెట్టి వాళ్ళు చేస్తుంటే ఇక్కడ మనం అందరం కూడా ఉండి అపోజిషన్ కూడా అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మేము 3 కూటమి పనిచేస్తున్నాం, ఈయన మాత్రం ఒక స్టేట్మెంట్ లేదు. అంటే ప్రజలు ఎందుకు ఇతన్ని గౌరవిస్తారని నాకు తెలియకడుగుతాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు, శవరాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఇవాళ మాట్లాడితే ఒకటి మాట్లాడుతుంటాడు, ఏది నిన్న 3 టీవీలు, ఫస్ట్ ఏబిఎన్ అన్నాడు, TV5 అన్నాడు, ఈటీవీ. అసలు ఈ 3 పేర్లు చెప్పండి ఆయన నిద్రపడ్డదేమో నాకు అనుమానంగా ఉంది. అసలు అదేవాడు పచ్చ మీడియా అంటాడు. పచ్చ కామెరలాడికి ఊరంతా పచ్చగా కనపడ్డట్టుగా మీది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లోగో. అక్కడేం పచ్చ ఎవరు లోగో లేదే. అసలు అది తెలిసి మీదేమో ఎరుపు కనపడుతుంది. ఆ TV5 ఏదో నాకు అర్థం కాదు. అట్లా కాదు, ఆయన కాదు, చిన్న సోషల్ మీడియాలో పోస్టింగ్ ఏదో చూశాను నేను. ఆయన నిద్రపోయినప్పుడు ఎవరో పెట్టారు, అది నేను జనరల్గా ప్రస్తావించడానికి మీరు అన్నారని. ఎవరో కత్తి తీసుకొచ్చి ఇలా కోస్తే అక్కడ లోపల చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపిస్తాయి. అంటే ఆయన నిద్రలో కూడా వాళ్ళే బహుశా నిద్రలో కూడా తలుచుకుంటున్నారేమో మరి సాక్షి హెడ్డింగ్. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చదువుతుంటే 2 ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడారు సార్ ఋషి గారు. ఇది ప్రజలకు తెలియాలి. ఒకటి